నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత్పై ఉగ్రదాడుల కుట్రలకు వేదికగా మారిన పాకిస్తాన్ రంగులు మారుస్తూ ఉగ్రవాదాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు కొంత మారినట్లు కనిపించినా వాస్తవం మాత్రం ఇంకోలా ఉంది. ఒకప్పుడు భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ఉన్న హఫీజ్ సయ్యద్, మసూద్ అజర్ వంటి వాళ్ళు ఒక్కసారిగా వార్తల నుండి మాయమైపోయారు. వారంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో పాకిస్తాన్ మరో కొత్త ఉగ్రనేతను ముందుకు తెచ్చిందన్న ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకొచ్చాయి. ఆ కొత్త ఉగ్రనేత పేరు ఖారీ మొహమ్మద్ యాకూబ్ షేక్. లష్కర్-ఎ-తోయిబా నుంచి ఉగ్ర శిక్షణ పొందిన ఇతడు ఇప్పుడు స్వతంత్రంగా తనకంటూ ఓ కొత్త సంస్థను నిర్మించుకున్నాడు. ఆ సంస్థ పేరు సెంట్రల్ ముస్లిం లీగ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సంస్థను పాకిస్తాన్లో ఒక రాజకీయ పార్టీగా కూడా నమోదు చేశారు. అంతేకాదు దీనికి పాక్ సైన్యం పరోక్షంగా మద్దతిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 1972లో పాకిస్తాన్లోని బహవల్పూర్లోని జన్మించిన ఖారీ యాకూబ్ మొదట మదర్సాల్లో చదువు పూర్తి చేసి మత ప్రచారకుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే క్రమంగా తీవ్రవాద భావజాలానికి లోనై ఉగ్రవాద మార్గంలోకి మరలాడు. 2012లోనే అమెరికా అతడిని అధికారికంగా ఉగ్రవాదిగా గుర్తించింది. అప్పట్లో అతడు లష్కర్-ఎ-తోయిబా కోసం పనిచేస్తున్నాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాదు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్తోనూ అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పలు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. అయితే 2017లో దిఫా-ఎ-పాకిస్తాన్ కౌన్సిల్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన యాకూబ్ ఓడిపోయాడు. ఆయన రాజకీయాల్ని ఉగ్రవాదాన్ని కలిపి నడిపే ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. 2025లో ప్రారంభంలోనే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన సమయంలో యాకూబ్ తాలిబాన్ పాలనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశాడు. ఇదే అంశం పాక్ సైన్యానికి అతడిని దగ్గర చేసింది. అప్పటి నుంచి యాకూబ్కు సైన్యం అండగా నిలుస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది మరణించారు. హఫీజ్ సయ్యద్కు చెందిన రహస్య స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరూ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం వారు పాక్ సైన్యం నిఘాలోనే భద్రంగా ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో పాకిస్తాన్ దేశంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి ఉగ్ర సంస్థల సైన్యానికి పెద్ద సవాలుగా మారాయి. వీటిని అణిచివేయడంలో పాక్ సైన్యం విఫలమవుతుంది. ఈ పరిస్థితుల్లోనే పాకిస్తాన్ మరో పాత పద్ధతికి వెళ్ళిందని విశ్లేషకులు చెప్తున్నారు. పాత ఉగ్రనేతలైన హఫీజ్, మసూద్ ఇక పనికిరారని భావించి వారి స్థానంలో కొత్త ముఖాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ ఖారీ యాకూబ్ షేక్ అని అంటున్నారు. ఉగ్రవాదాన్ని రాజకీయాల ముసుగులో దాచిపెట్టి ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుందన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి. జాహింద్.